హాయ్, వెల్కమ్ టు ఆక్వాబైట్స్. ఇది ఒరిజినల్ సముద్రం పండుగప్ప. దీని కలర్ షేడ్స్ మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇది చూసారు ఎంత గోల్డ్ అండ్ ఎల్లోయిష్ కలర్ లో షైన్ అవుతుందో. చాలా ఫ్రెష్ క్వాలిటీ అనమాట. ఇది ఇప్పుడే బోట్స్ నుంచి తీసి ఇక్కడ మనం పర్చేస్ చేయబోతున్నాము కస్టమర్ కి. ఇది ఆల్మోస్ట్ 4 to 4.5 kgs వెయిట్ ఉంది. సో ఇది ప్రాసెసింగ్ అండ్ కటింగ్ చేసి ఇంతే క్వాలిటీది మేము ఇప్పుడు పంపించబోతున్నాం. ఇంతకుముందు మనం సముద్రం ఒరిజినల్ పండుగప్ప కస్టమర్ ఆర్డర్ ప్రకారం తీసుకున్నాం కదా, దాని కటింగ్, క్లీనింగ్ అండ్ ప్యాకింగ్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. చూద్దాం అన్న. పులుసు బాగా గట్టిగా లాగన్నా. ఈయన కాకినాడ స్పీడ్ సెల్వన్ అనమాట. ఫార్ట్ అంతా బోనస్. ఇది చూడటానికి నార్మల్ గానే ఉంది కదా. ఇది మనకున్న ఒక వైట్ ప్రాన్స్ ఆర్డర్ లోంచి మేము పక్కకు తీసేసిన ప్రాన్ అనమాట. ఎందుకు పక్కకు తీసేది మీకు క్లియర్ గా నేను క్లోజ్అప్ లో చూపిస్తారండి. థింగ్ దీని హెడ్ ఇలా వాలిపోతుంది అండ్ మొత్తం మీట్ సాఫ్ట్ అయిపోయింది. ఈ తల కూడా చూసారా, పచ్చడి పచ్చడి అయిపోయింది, కన్ను కూడా పోయింది. సో ఇలాంటివి కస్టమర్స్ కి మేము ఎట్టి పరిస్థితిలో అనమాట ఎలాంటి క్వాలిటీ వేస్తాం అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు మన కస్టమర్ వైట్ ప్రాన్స్ ఆర్డర్ ప్రకారం మనం వైట్ ప్రాన్స్ తీసుకుంటున్నాము. వాళ్ళు 2 kgs మీట్ ఆర్డర్ పెట్టారనమాట. సో మనం 4 kgs వరకు దీన్ని పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్ ప్రాన్స్ ఏదైనా కూడా 50% పోతుంది. మీకు డీగ్రేడెడ్ వైట్ ప్రాన్ పీస్ ఆల్రెడీ చూపించారు కదా. మంచి క్వాలిటీ వైట్ ప్రాన్ పీస్ ఇలా ఉంటుంది అనమాట. ఇవి మంచి క్వాలిటీ వైట్ ప్రాన్స్ అండ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది 10 కౌంట్ ఆల్మోస్ట్, అంటే 1 kgకి 10 పీసెస్ వచ్చినాయి అనమాట. వీటి హెడ్స్ అవి నీట్ గా ఉన్నాయి, టైట్ గా ఉంది. షెల్ మొత్తం కూడా ఈవెన్ అండ్ టైట్ గా ఉంది. ఐ కూడా క్లియర్ గా బయటికి కనబడుతుంది. అండ్ వీటి లెగ్స్ కానీ మీరు ఇంకా ఇవన్నీ చూసినా కూడా నీట్ గా ఉన్నాయి అనమాట. సో మన కస్టమర్ ఏదో ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంతే క్వాలిటీ చాలా జాగ్రత్తగా పిక్ చేస్తాం. గ్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇలాంటివి అండ్ మంచి సైజెస్ మాత్రమే పిక్ చేసి కస్టమర్కి పంపిస్తాం. థ్యాంక్ యూ. మనకి ఒక కస్టమర్ ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంతకు ముందు పర్చేస్ చేసిన సీబాస్ అంటే ఒరిజినల్ సముద్రం పండుగప్ప అండ్ వైట్ ప్రాన్స్. ఇప్పుడు ప్యాకింగ్, ఐసింగ్ ఎలా చేస్తున్నామో మీకు చూపిస్తాను. సో ఐస్ ఎక్కువసేపు ఉండడానికి ఈ కవర్ వాడతాం అనమాట. అండ్ థర్మాకోల్ బాక్స్ మీ అందరికి తెలిసిందే. సో ఈ కూలింగ్ అలా సస్టైన్ చేస్తుంది. సో ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ ఐసింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము పండుగప్ప ప్యాకెట్స్ పెడుతున్నాం. ఏ బాబాయ్, ఇప్పుడు వీటిపైన ఇంకొకటి, మేము ఎప్పుడు ప్యాకెట్స్ లోపల ఐస్ అయినా, ప్యాకెట్స్ లోపల ఐస్ అయితే ఏమవుతుందంటే నెమ్మదిగా గ్రాడ్యువల్ గా వాటర్ అయిపోయి ఈ మీట్ లో ఉన్న టేస్ట్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోతుంది. సో ప్యాకెట్స్ లోపల ఎప్పుడు ఐస్ అయ్యామో అండ్ మీరు చూడొచ్చు, మేము డబుల్ కవర్ వేసాము. ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఇందులోకి వాటర్ వెళ్ళినా కూడా ఆ వాటర్ ఇందులోకి వెళ్లకుండా సెకండ్ ప్యాకెట్ లోకి వెళ్లకుండా ఉంటుంది. సో దట్ మీకు ఆ మీట్ ఎలా అయితే పంపిస్తామో అలాగే ఉంటుంది. వాటర్ వెళ్ళి దీన్ని టేస్ట్ డైల్యూట్ అవ్వకుండా ఈ డబుల్ ప్యాక్ కాపాడుతుంది అనమాట. ఇప్పుడు ఫిష్ ప్యాకెట్స్ 2 పెట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐసింగ్ చేస్తుంది. ఇంకొక లేయర్ ఆఫ్ ఐస్ వేస్తున్నాము.
ఇంకో లేయర్ ఆఫ్ ఐస్ చేసిన తర్వాత పైన ప్రాన్స్ పెడుతున్నాం అన్నమాట. సో ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఫుల్ ఐస్ చేసి దీన్ని ప్యాక్ చేస్తాము, అది కూడా మీరు చూడండి. చూసారు కదా మొత్తం మా పర్చేసింగ్, క్లీనింగ్ అండ్ ప్యాకింగ్ ప్రాసెస్. సో మేము మీకు ఇచ్చే ప్రైస్ లో ఈ ఎంటైర్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఇది మేము హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేసే చార్జెస్ కూడా మేము మీకు ఇచ్చే ప్రైస్ లోనే ఇస్తున్నాము. మీరు చాలా మంది ఇలా మాలానే ఆన్లైన్ లో సోషల్ మీడియా ద్వారా ఈ ఫిష్ డెలివరీ అవి చూసే ఉంటారు. వాళ్ళు ప్యాకింగ్, క్లీనింగ్ అండ్ డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు అనమాట. సో ఎక్స్ట్రా చార్జ్ చేసినప్పుడు వాళ్ళు వితౌట్ చార్జెస్ ఎంత చెప్తున్నారో ఇంక్లూడింగ్ ఆల్ దీస్ చార్జెస్ మనం అదే రేట్ లో ఇస్తున్నాము, ఒక్కోసారి దానికంటే తక్కువ రేట్ లో ఇస్తున్నాము. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.